హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఈరోజు సండే కదండి, చికెన్ చేసుకోవాలి. సండే ఆల్మోస్ట్ అందరూ నాన్ వెజ్ తింటారు కదా. సో నేను కూడా ఈరోజు చికెన్ చేస్తాను. చికెన్ నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ చికెన్ తీసుకొని శుభ్రం చేసుకున్నాను. తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, 2 టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత చెక్క లవంగాలు తీసుకున్నాను, కొంచెం జీలకర్ర తీసుకున్నాను. చూస్తున్నారు కదండి ఇక్కడ. ఇలాగా ఫస్ట్ శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అనేది 1 కిలో తీసుకున్నాను. తర్వాత ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది ఎక్కువ తినకూడదండి, సో నేను కొంచెంగా ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా వేడయ్యాక కొంచెం జీలకర్ర అనేది వేసేసాను. జీలకర్ర కొంచెం చిటపటలాడేదాకా వేగనివ్వాలండి. తర్వాత చెక్క లవంగాలు అనేది యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ అనేది యాడ్ చేసేసుకున్నానండి. ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేగనివ్వాలి. ఆనియన్ అనేది తొందరగా వేగాలి అంటే చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. ఈ సాల్ట్ పసుపు వేసిన దానివల్ల కలర్ఫుల్గాను ఉంటుంది. తర్వాత ఆనియన్ అనేది తొందరగా కూడా మగ్గిపోతుందండి. సో ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి ఆనియన్ని. తర్వాత నేను ఇది చూడండి, పక్కన చూస్తున్నారు అన్నం కూడా ఉడికిపోతుందండి. కొంచెం కరివేపాకు వేసానండి. కరివేపాకు బదులు నేను పుదీనా వేస్తాను. మామూలుగా ప్రస్తుతానికి పుదీనా అయిపోయిందండి, ఇంట్లో లేదు. సో నేను కరివేపాకు అనేది వేసేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకోవచ్చండి, పుదీనా లేకపోతే ఏం కాదు. పుదీనా ఉంటే వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. బట్ మా ఇంట్లో ఈరోజు పుదీనా అయిపోయిందండి. పచ్చిమిర్చి కూడా వేసేసాను. కట్ చేసి పెట్టుకున్నాను కదా ముందుగానే, 4 పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసి పెట్టాను కదా, ఆ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా వేగించాను. పచ్చిమిర్చి కూడా కొంచెం వేయించిన తర్వాత టమాటా అనేది వేసేసానండి. టమాటాను కూడా బాగా మగ్గనివ్వాలి. ఇలాగా టమాటా బాగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట తెచ్చింది అయితే బాగోదు, ఇంట్లో చేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది, చాలా బాగుంటుందండి టేస్ట్ కూడాను. సో తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అనేది యాడ్ చేసేసాను. చికెన్ యాడ్ చేసిన తర్వాత ఇందులో కల్లుప్పు అనేది కొంచెం వేసుకోవాలండి. ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను కదండి ఫస్ట్లో ఆనియన్ వేయించక ముందు. సో అందులో ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని కొంచెం తక్కువగానే వేసుకోండి, పర్లేదు. తర్వాత పెరుగు ఒక చిన్న కప్పుతో పెరుగు వేసుకున్నానండి. పెరుగు వేసుకుంటే గ్రేవీ అనేది బాగా వస్తుంది. తర్వాత ఇక్కడ చూస్తున్నారండి, ఇక్కడ పాలు కాంచుతున్నాను నేను. పాలు కాంచేది ఎందుకు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? పాలు అనేది నేను కుక్కర్లో కాంచుతున్నానండి, గిన్నెలో కాదు. కుక్కర్లో పాలు కాంచేటప్పుడు ఫుల్ మంట మీద పెట్టినా కూడా పాలు అనేది పొంగిపోవు. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, గ్రేవీ అనేది ఇలా వస్తుంది. చికెన్లో చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. తర్వాత కొంచెం ఒక ధనియాల పొడి కొంచెం, కారం పొడి కొంచెం వేసుకున్నాను. కారం పొడి కూడా కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. ఒకవేళ పచ్చిమిర్చి వేయనట్టయితే కారం పొడి మీకు మీ రుచికి తగినట్టుగా మీరు ఎంతైతే కారం తింటారో అంతగా వేసుకోండి, సరిపోతుంది. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం పొడి అనేది కొంచెం తక్కువే వేసేసానండి. ఆ తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం చికెన్ మసాలా యాడ్ చేశాను. స్మెల్ చాలా బాగా వస్తుందండి. తర్వాత ఇంకా కొంచెం స్పైసీనెస్ కావాలనేసి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశారు. మా బాబుకి చికెన్ అనేది చాలా స్పైసీగా ఉంటేనే బాగా ఇష్టపడతాడండి. సో నేను కొంచెం స్పైసీగానే చికెన్ చేస్తాను. స్పైసీనెస్ అంటే బాగా ఇష్టం మాకి. సో నేను కొంచెం స్పైసీగానే చేస్తాను. కొంచెం గరం మసాలా వేసేసాను. ఇప్పుడు చూడండి, వేడి వేడి అన్నంలోకి చికెన్ పెట్టుకొని తింటుంటే ఆహా, టేస్ట్ అద్దరిపోయిందండి నిజంగా. అసలు ఒకసారి ట్రై చేయండి.
నేను చెప్పడం కాదు, ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.